రోడ్లపై వెళ్లాలంటేనే వీధి కుక్కల దాడికి జనాలు వణికిపోతున్నారు. పదుల సంఖ్యలో గుంపులుగా ఉంటూ కనిపించిన వారిని కరిచేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అడుగు బయట పెట్టాలంటేనే జనం ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని హన్మకొండ జిల్లా పరకాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువైంది. కాలనీల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. నెల రోజుల క్రితం సీతారాంపురం మాదారంలో సుమారు 20కి పైగా మందిపై దాడి చేసిన పిచ్చి కుక్క పరకాల కోర్టు బస్టాండు పరిసరాల్లో కనిపించిన వారిని కరుచుకుంటూ వెళ్లింది. కొద్ది మందికి స్వల్ప గాయాలు కాగా తీవ్ర గాయాలైన 3 వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరకాల కోర్టులో న్యాయవాదిగా విధులు ముగించుకుంటూ నా కోర్టు ఎదురుగా ఆఫీసు నడుచుకుంటూ వస్తుంటే కుక్క నా మీద తీవ్రమైన గాయం చేసినది. మరి ఈ మున్సిపాలిటీలో గత నెల రోజుల క్రితం కూడా విచ్చలవిడిగా చాలా మందిని గాయపరిచింది. రాజుపేట సీతారాంపురం గ్రామాలలో నిన్న మేము హాస్పిటల్కి వెళ్తే నిన్న ఒక్క రోజునే 28 మందికి కుక్క కాటు గాయపరిచింది. కొంతమందిని ఎంజిఎం తరలించిండ్రు. మరి చిన్న పిల్లలు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ నడుచుకుంటూ వెళ్తారు. మరి ఆ బాటసార్లో కానీ చాలాసార్లు ఈ యొక్క కుక్కలు స్వైర విహారం చేసుకుంటూ గుంపులుగా దాడి చేస్తూ మరి ఈ యొక్క చిన్నపిల్లలకైతే రేపు ఈ యొక్క కుక్కలు స్వైర విహారం చేయడం వల్ల ప్రాణభయం ఉండే పరిస్థితి ఉండి మా కోర్టు ప్రీమియర్స్ లో నిన్నటి రోజున కుక్క అడ్వకేట్ పరమేశ్వర్ కరవడం జరిగింది. అలాగే గతంలో సీతారాంపురంలో 20 మందికి, తాడివనంలో 10 మందికి, 20 మందికి, మాదారంలో కూడా గతంలో కుక్కలు కరవడం జరిగింది. ఈ కుక్కల బెడదలను నియంత్రించాలని ఈ మున్సిపాలిటీ కమిషనర్ గాని, చైర్మన్ గాని, వారి యొక్క సిబ్బందిని గాని మేము కోరడం జరుగుతుంది. సాయంపేట మండలంలోనూ శునకాలు గుంపులుగా తిరుగుతూ పాదచారులపై దాడులు చేస్తున్నాయి. పని కోసం బయటకు వెళ్లినా పట్టి పీకేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తే ప్రాణాలు పోయే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. నాకు 3 పిల్లలు, ఒక భార్య. నేనే వలస కార్మికుడిని. భివండి నుంచి శాంతాలు నడుపుతా. నేను పని చేయకపోతే ఇప్పుడు నా పిల్లలకి ఎవరు తిండి పెడతారు? మీరు దీన్ని శ్రద్ధ పట్టించుకుంటలేరు. ఈ 15 రోజులల్లా మా ఈ గాంధీ చౌక్ దాకానే ఒక 4గురిని కరిసినాయి. ఉప్పునూతుల దేవేందర్ అనే మా ఇంటి పక్క కొంటే 15 రోజుల కింద కరిసినాయి. ఇంకో ఒక 2 వేరే ఓ బండి మీద కూడా ఓ సారు బ్యాగ్ ఇడిచిపెట్టి వేయండు, ఆయనను కూడా కరిసినాయి. దీన్ని ఎవ్వరు అధికారులు పట్టించుకోలేరు. నాకే అయింది. రేపు ఇంకా స్కూల్ వైపులా ఉంటారు, ముసలు ఉంటారు, ఇంకెంతో మంది ఉన్నారు. ఇదే విధంగా నాకు జరిగినట్టుగా రోజు స్కూల్ వైపులా వాళ్ళు లేక ముసలోళ్ళు వాళ్ళ మీద దాడి చేసినాయి. వాళ్ళు వేసుకొని పోతుంటే బళ్ళ మీద ఉరికి రావడం. వాళ్ళు ఒక వ్యక్తి ఉరికిస్తే మన బీసీ కాలంలో పడితే ఆయన చెయ్యిరిగింది. ఇట్లా ఎంతో మందికి శాంతిలో చాలా మంది కలుస్తాయి. అందరూ కడతానే ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకెప్పుడు మరి పట్టించుకునేది? పరకాల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల స్వైర విహారంపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు మున్సిపల్ అధికారి రవి తెలిపారు. వీధి కుక్కలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మేము కుక్కలకు సంబంధించి కుక్కల క్యాచెస్ ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. కుక్కలకు మరియు కోతులకు సంబంధించింది వేరువేరుగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. 2 క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఒకటి మన టోల్ ఫ్రీ నెంబరు లేదా మా ఆఫీస్ నెంబర్ కాంటాక్ట్ చేయడానికి కూడా మేము ఒక సెంటర్ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో చేయడం జరిగింది. ఏదైనా సమస్యలు ఇంకా కుక్కల ద్వారా ఏదైనా ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ గా మాకు కాల్ చేస్తే మేము క్యాచెస్ ని పంపిస్తాము.